హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2025 జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 2025 జూన్ 12న ఎయిర్ ఇండియా AI-171 విమానం ఎక్కడి నుంచి లండన్కు బయలుదేరింది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి కోల్కతా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, AI-171 ప్రమాదానికి కారణమైందిగా గుర్తించబడిన ప్రధాన సమస్య ఏమిటి? ఆప్షన్ ఏ బర్డ్ హిట్, ఆప్షన్ బి ఇంధన సరఫరా ఆగిపోవడం, ఆప్షన్ సి ఇంజన్ పేలుడు, ఆప్షన్ డి ల్యాండింగ్ గేర్ విఫలం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇంధన సరఫరా ఆగిపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, AI-171 విమానంలో మొత్తం ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ఆప్షన్ ఏ 199, ఆప్షన్ బి 242, ఆప్షన్ సి 210, ఆప్షన్ డి 274. టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ 242. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రమాదంలో మొత్తం ఎంతమంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు? ఆప్షన్ ఏ 150, ఆప్షన్ బి 241, ఆప్షన్ సి 198, ఆప్షన్ డి 174. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ 241. నెక్స్ట్ క్వశ్చన్, AI-171కి చెందిన బ్లాక్ బాక్సుల స్థితి ఎలా ఉంది? ఆప్షన్ ఏ నష్టపోయింది, ఆప్షన్ బి డ్యామేజ్ అయ్యింది, ఆప్షన్ సి రికార్డ్ అయ్యింది, ఆప్షన్ డి లభించలేదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ రికార్డ్ అయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాద సమయంలో పైలట్లు ఏ అత్యవసర సంకేతాన్ని పంపారు? ఆప్షన్ ఏ హెల్ప్, ఆప్షన్ బి ఇంజన్ ఫెయిల్, ఆప్షన్ సి మేడే మేడే, ఆప్షన్ డి SOS. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ మేడే మేడే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రమాదం బోయింగ్ 787 డ్రీమ్లైనర్ చరిత్రలో ఎందుకు ప్రత్యేకం? ఆప్షన్ ఏ మొదటి ప్రమాదం, ఆప్షన్ బి మొదటి మృతి పరిణామ ఘటన, ఆప్షన్ సి చివరి ప్రమాదం, ఆప్షన్ డి రెండో ప్రమాదం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ మొదటి మృతి పరిణామ ఘటన. నెక్స్ట్ క్వశ్చన్, విమానానికి చెందిన ఇంధన కట్ ఆఫ్ స్విచ్లు ఎలా ఆఫ్ అయ్యాయని అనుమానిస్తున్నారు? ఆప్షన్ ఏ కావాలనే చేశారు, ఆప్షన్ బి మానవ పొరపాటు, ఆప్షన్ సి సాంకేతిక లోపం, ఆప్షన్ డి పైలట్ తప్పిదం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ సాంకేతిక లోపం. నెక్స్ట్ క్వశ్చన్, కాక్పిట్ వాయిస్ రికార్డర్లో చివరిగా ఏ సంభాషణ వినిపించిందని నివేదిక చెబుతోంది? ఆప్షన్ ఏ ఇంజన్ గాన్, ఆప్షన్ బి వై డిడ్ యూ కట్ ఆఫ్, ఐ డిడెంట్, ఆప్షన్ సి క్రాష్ ల్యాండింగ్, ఆప్షన్ డి పవర్ లాస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ వై డిడ్ యూ కట్ ఆఫ్, ఐ డిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ర్యాట్ అంటే ఏమిటి? అది ఎందుకు డిప్లాయ్ అయింది? ఆప్షన్ ఏ రియాక్టర్ టెక్, ఆప్షన్ బి రామ్ ఎయిర్ టర్బైన్ ఇంజన్ ఫెయిల్ అయినప్పుడు, ఆప్షన్ సి రెస్క్యూ అలర్ట్, ఆప్షన్ డి రెడ్ ఆక్స్ ట్రాన్స్మిషన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ రామ్ ఎయిర్ టర్బైన్ ఇంజన్ ఫెయిల్ అయినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రాష్ సమయంలో భూమిపై మరణించిన వారి సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 10,
ఆప్షన్ బి 19, ఆప్షన్ సి 24, ఆప్షన్ డి 32. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ 19. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రమాదంలో ముందుగా పనిచేయకుండా ఆగిపోయిన ఇంజన్ ఏది? ఆప్షన్ ఏ ఇంజన్ 1, ఆప్షన్ బి ఇంజన్ 2, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇంజన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ప్రమాదానికి ముందు విమానం ఎంత వేగంతో కదులుతోంది? ఆప్షన్ ఏ 120 knots, ఆప్షన్ బి 150, ఆప్షన్ సి 180, ఆప్షన్ డి 200. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ 180 knots. నెక్స్ట్ క్వశ్చన్. బ్లాక్ బాక్సులు ఎక్కడ రికవరీ అయ్యాయి? ఆప్షన్ ఏ సముద్రం, ఆప్షన్ బి టెర్మినల్ 3, ఆప్షన్ సి ఎస్విపి విమానాశ్రయం, ఆప్షన్ డి టవర్ పక్కన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఎస్విపి విమానాశ్రయం. నెక్స్ట్ క్వశ్చన్. ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎప్పుడు రావచ్చని భావిస్తున్నారు? ఆప్షన్ ఏ 3 నెలల్లో, ఆప్షన్ బి 6 నెలల్లో, ఆప్షన్ సి 1 సంవత్సరం, ఆప్షన్ డి వెంటనే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ 1 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచ్లపై హెచ్చరిక జారీ చేసిన విదేశీ సంస్థ ఏది? ఆప్షన్ ఏ డీజీసీఏ, ఆప్షన్ బి ఎఫ్ఏఏ, ఆప్షన్ సి ఈఏఎస్ఏ, ఆప్షన్ డి బోయింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఎఫ్ఏఏ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రమాదం అనంతరం ఎయిర్ ఇండియా ఏ చర్యలు చేపట్టింది? ఆప్షన్ ఏ విమానాలు నిలిపివేసింది, ఆప్షన్ బి మెయింటెనెన్స్ పరీక్షలు పెంచింది, ఆప్షన్ సి పైలట్లను సస్పెండ్ చేసింది, ఆప్షన్ డి కొత్త విమానాలు కొనుగోలు చేసింది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ మెయింటెనెన్స్ పరీక్షలు పెంచింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయాణికులు ప్రయాణించిన విమానం మోడల్ ఏది? ఆప్షన్ ఏ ఎయిర్బస్ A320, ఆప్షన్ బి బోయింగ్ 777, ఆప్షన్ సి బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఆప్షన్ డి ATR. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రమాదంలో ఇంధన సరఫరా అసాధారణత ఏ దశలో మొదలైంది? ఆప్షన్ ఏ టేకాఫ్ తర్వాత, ఆప్షన్ బి మధ్య గగనంలో, ఆప్షన్ సి ల్యాండింగ్ సమీపంలో, ఆప్షన్ డి ట్యాక్సింగ్ సమయంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ మధ్య గగనంలో. నెక్స్ట్ క్వశ్చన్. AI-171 ప్రమాదంపై విచారణ చేపట్టిన సంస్థలు ఏవి? ఆప్షన్ ఏ ఇండియా మాత్రమే, ఆప్షన్ బి ఇండియా అండ్ యుఎస్ఏ, ఆప్షన్ సి ఇండియా, బోయింగ్, యుఎస్, యూకే అండ్ జర్మనీ, ఆప్షన్ డి ఇండియా అండ్ ఎయిర్బస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఇండియా, బోయింగ్, యుఎస్, యూకే అండ్ జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్. విమానం కింద కూలిన ప్రాంతంలో లభించిన ముఖ్యమైన సాక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ ఫ్యూయల్ ట్యాంక్ పగుళ్ళు, ఆప్షన్ బి ఇంజిన్ ముక్కలు, ఆప్షన్ సి పైలట్ హెల్మెట్, ఆప్షన్ డి బ్యాగేజ్ మాత్రమే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ ఫ్యూయల్ ట్యాంక్ పగులు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రమాద సమయంలో ఇంధన నిలిపివేతకు కారణంగా భావించేది ఏమిటి?
ఆప్షన్ ఏ పైలట్ అజాగ్రత్త, ఆప్షన్ బి లీకేజ్, ఆప్షన్ సి స్విచ్ తప్పుగా ఆఫ్ అవ్వడం, ఆప్షన్ డి ఇంధన నాణ్యత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ స్విచ్ తప్పుగా ఆఫ్ అవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ ఇండియా AI-171 విమానంలో ఉపయోగించిన ఇంజన్లు ఏ కంపెనీకి చెందినవి? ఆప్షన్ ఏ రోల్స్ రాయ్స్, ఆప్షన్ బి GE ఏరోస్పేస్, ఆప్షన్ సి ప్రాట్ అండ్ విట్నే, ఆప్షన్ డి HAL. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ GE ఏరోస్పేస్. నెక్స్ట్ క్వశ్చన్, అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదంలో జీవించి బయటపడిన ఏకైక ప్రయాణికుడు ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ అమిత్ షా, ఆప్షన్ బి జాన్ ఫ్రాన్సిస్, ఆప్షన్ సి విశ్వాస్ రమేష్, ఆప్షన్ డి రాకేష్ కుమార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ విశ్వాస్ రమేష్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఘటనపై సహాయానికి ముందుకొచ్చిన భారత కార్పొరేట్ సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఇన్ఫోసిస్, ఆప్షన్ బి అదానీ గ్రూప్, ఆప్షన్ సి టాటా సన్స్, ఆప్షన్ డి రిలయన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రైట్ ఆన్సర్ టాటా సన్స్. ఫ్రెండ్స్, ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగకూడదని కోరుకుందాం. ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.